వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. బోగస్ సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందుతున్న వారికి ఇక మీదట పెన్షన్ రాదు. పెన్షన్ కట్ చేస్తున్నారు. మనకు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటేనే ఈ దివ్యాంగుల పెన్షన్ అయితే పొందుతారు. దీనికోసం జూలై 25న గ్రామ వార్డు సచివాలయాల్లో డాక్టర్లు వచ్చి వైకల్యం ఎంత ఉంది అని టెస్ట్ చేస్తారు. దీనికోసం మీరైతే సచివాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. జూలై 25న కొత్త సదరం సర్టిఫికెట్లు ఇస్తారు. ఇది ఎలా ఇస్తారంటే డాక్టర్లు టెస్ట్ చేసి ఎంత వైకల్యం ఉంది, ఎంత వైకల్య శాతం ఉంది అని చెప్పి మీరు అర్హులైతే మీకు ఆ సర్టిఫికెట్లు ఇస్తారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి నెలకు 6,000 దివ్యాంగుల పింఛన్ ఇస్తారు. బోగస్ సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తారు. ఈ పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా కొత్త సదరం ఐడి కార్డ్ అనేది ఉండాలి. దీనికోసం ఎవరైతే టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క ఆధార్, పాస్బుక్, ఫోటోని, రేషన్ కార్డ్ని తీసుకొని సచివాలయాలకి వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందుతున్న వారందరికీ టెస్ట్ చేసి ఆ పెన్షన్లన్నిటిని రద్దు చేస్తారు. మీకు ఆల్రెడీ సదరం ఐడి కార్డ్ ఉన్నా కూడా కొత్తగా మళ్ళీ పొందాల్సి ఉంటుంది. కొత్త ఐడి అనేది తప్పనిసరి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.